అండ్ బండి సంజయ్ గారికి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని మాటలు ఉన్నాయి. అట్లాంటప్పుడు ఈటల రాజేందర్ గొడవ పడడానికి హుజరాబాద్లో వాళ్ళు ఇండైరెక్ట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇండైరెక్ట్ సపోర్ట్ టు కౌంటర్ బండి సంజయ్ చెప్పచ్చు. సంబంధం ఏముంది? బండి సంజయ్ బీజేపీ లీడర్, ఆర్ఎస్ఎస్ సోషల్ ఆర్గనైజేషన్, అందరూ ఆర్ఎస్ఎస్ మెంబర్స్ ఉంటారు. ఆర్ఎస్ఎస్ డజంట్ ఇంటర్ఫియర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఓన్లీ గైడ్స్ ఐడియాలజికల్లీ, దట్స్ ఆల్. సైద్ధాంతిక పరమైనటువంటి మార్గదర్శనం చేస్తుంది ఆర్ఎస్ఎస్. అంతర్గత వ్యవహారంలో దాంట్లో ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ కాదు. సో కాబట్టి అది అరైజ్ కాదు, అది క్వశ్చన్ డజంట్ అరైజ్. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు జనరలీ బీఆర్ఎస్ కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ కానివ్వండి, జనరలీ వాళ్ళు వాగ్దానాలు చేస్తారు, మేనిఫెస్టోస్ రిలీజ్ చేస్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి అపోజిషన్ వాళ్ళకి తెలుస్తుంది ఈ ప్రభుత్వం ఇన్ని కోట్ల అప్పులు చేసిందని తెలుస్తుంది. తెలిసి కూడా వాళ్ళు మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు. ఆ మేనిఫెస్టోలో మళ్ళీ కొన్ని వేల కోట్లు అప్పు చేయాలి. ఆ వేల కోట్ల అప్పు అంతా వల్ల ప్రజల మీదే పడుతుంది. ఇప్పుడు మీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది సార్ జనరలీ? మా మేనిఫెస్టో పీపుల్స్ ఫ్రెండ్లీ ఉంటుంది. రైట్, అది సెడ్ ఈజ్ రైట్. పీపుల్ మీద బర్డన్ పడేటట్టే మేనిఫెస్టో తీసుకొస్తారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? దే బాట్ మెనీ థింగ్స్ ఇన్ ది మేనిఫెస్టో, దే ప్రామిస్డ్ మెనీ థింగ్స్. వాట్ హ్యాపెండ్? నథింగ్. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్. ది రీజన్ ఇస్ దేర్ ఇస్ నో ఫండ్స్. అది సీఎంఏ అన్నాడు కదా, నాకు శాలరీస్ డబ్బులు లేవు, పేమెంట్స్ డబ్బులు లేవు, ఏం చేయాలి మీరే చెప్పండి అంటున్నాను. సో ఎప్పుడైనా మేనిఫెస్టో ఎప్పుడు, అందుకని సుప్రీంకోర్టు కూడా ఎవరో సుప్రీంకోర్టు పోయాడు, మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు పరచకపోతే యూ మస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ చీటింగ్ అని. చీటింగ్ కదా. సో అట్లా అదేదో అటువంటి కేసులు పడ్డాయి. సో ఐ థింక్ మేనిఫెస్టోలో పెట్టినవి తప్పకుండా ఫుల్ఫిల్ చేయాలి. లైక్ వీఆర్ డూయింగ్. ఆర్టికల్ 370 తీసేసినాం, ట్రిపుల్ తలాక్ తీసేసినాం, యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామనంటే దాన్ని ఇండైరెక్ట్గా మీరు ట్రిపుల్ తలాక్ తీసేసినట్టే. దాంతో ఫస్ట్ పార్ట్ అది. దాంతో సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ చేసేసినాం. మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. ఈ రకమైన మేనిఫెస్టో మాది ఉంది. సో దట్ వే హౌ వాళ్ళకి లేదు అది. మేము చెప్పింది చేస్తాం. కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్ ఇంక్లూడింగ్ ది బీఆర్ఎస్, దే ఆర్ పీపుల్ హూ ఆల్వేస్ థింక్ ఆఫ్ coming to power by hook or crook, by telling lies to the people. So కాబట్టి బీజేపీ డజంట్ బిలీవ్ ఇన్ ఇట్. బీజేపీ బిలీవ్స్ మా అందరికీ ఏంటంటే బీజేపీలో మేము చెప్పింది చేయాలి. కాబట్టి మా మేనిఫెస్టో పీపుల్స్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇట్ విల్ బి ఇంప్లిమెంటింగ్, అంటే అమలు పరిచే రకంగా మా మేనిఫెస్టో ఉంటుంది. తర్వాత దాంట్లో మాకు ఉన్నటువంటి ఒక ఏదో వనరులు ఉన్నాయో దాని ఆధారంగానే ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మేనిఫెస్టో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద ఫ్రీబీస్. ఆ పథకాలన్నీ చూసి అట్రాక్ట్ అయ్యి మెజారిటీ అంతా బిలో ది పావర్టీ లైన్ వాళ్ళే ఉన్నారు, హైదరాబాద్ లాంటి మెట్రోస్ కాకుండా. సో వాళ్ళు ఓట్లు ఎక్కువ వేయడం వల్ల విన్ అయింది. ఇప్పుడు మీ మేనిఫెస్టోలో జనరల్ ఇలాంటి ఫ్రీ పీస్ అలాంటివి పెడతారు సార్? పథకాలు పెడతారా? ఫ్రీబీస్ అవన్నీ ఏం పెడతాం అయింది అనేది ఇప్పుడు కాదు కదా. ఎలక్షన్స్ ముందు మా మేనిఫెస్టో కమిటీ ఉంటుంది. ఒక ప్రెసిడెంట్ నిర్ణయం చేయడం మేనిఫెస్టో ఏముండాలనేది. మేనిఫెస్టో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ మెంబర్స్ కూర్చొని ఏది ఫ్రీ ఇవ్వాలి, ఏది ఫ్రీ ఇవ్వద్దు వాళ్ళు ఆలోచిస్తారు. రైట్ నో ఐ కాంట్ సే వాట్ విల్ బి ఇన్ మై మేనిఫెస్టో. ఎందుకు అడిగానంటే సార్, ఆ ఫ్రీబీస్ వల్లే జనాలు లేజీ తయారవుతున్నారు, అతి ఆశలు పెట్టుకుంటున్నారు గవర్నమెంట్ మీద, వాళ్ళంతా వాళ్ళు ఏమీ పైకి రాలేకపోతున్నారు. సో మీ మేనిఫెస్టో జనాలకి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి స్వతహాగా పనిచేసే ఆపర్చునిటీ ఇస్తారా, లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారా? మీకు చిన్న కథ చెప్పేస్తాడు. వాడు ఊరు నుంచి వాడు ఫ్రెండ్ కలవడానికి వస్తాడు. వాడు ఇంటికి పోతే వాడు లేడు అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, వాడు పెద్ద తాగుపోతాడు, వాడు ఆ తాడి చెట్టు కింద కళ్ళు తాగుతున్నాడు. వీడు పోయి నేను ఈ కథ నేను కౌన్సిల్లో వినిపించాను. అక్కడ పోయిన తర్వాత వాడి దగ్గర పోయి ఏం ఇట్లా తయారైపోయారు, నీకు ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, మనం వాళ్ళని చూసుకోవాలి కదా అంటే, వృద్ధాప్య పెన్షన్ వచ్చింది వాళ్ళకు, మనకు చూడాల్సిన అవసరం లేదు అంటాడు. మరి చెల్లెలు పెళ్లి చేయాలి కదరా అంటే, లక్ష్మీ కళ్యాణం ఉంది, అది కళ్యాణ లక్ష్మి ఉంది, అది అయిపోతుంది అన్నాడు. అట్లా కాదురా భయ్, నువ్వు ఉద్యోగాలు చూసుకోవాలంటే ఏముంది, 3,000 రూపాయలు ఇస్తాను కేసీఆర్ నాకు, మీరు ఉద్యోగ భర్త అని అన్నాడు. అట్లా కాదురా భయ్, మళ్ళీ నీకు పొలం ఉంది కదా అంటే, నాకు రైతు బంధు వస్తుంది 12,000 ఏముంది అంటాడు. ఈ ఫ్రెండ్ ఉరుకుతాడు. అరే ఎక్కడ పోతున్నారా అంటాడు. నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి నీ ఎదురు వస్తారా అంటాడు. డూ యూ నీడ్ తెలంగాణ లైక్ దట్? No, not at all. Right. We don't want like that. Yeah, there is no other thing for it. Right. నీ బయటకు వచ్చిన తర్వాత మినిస్టర్లు అందరూ, ఎమ్మెల్యేలు, రూలింగ్ పార్టీ అన్న మా మనసులో పాట మీరు చెప్పారు అన్నాడు. రైట్. అది అర్థం చేసుకుని సమజ్దార్కు ఇషారా కాఫీ. సో రీసెంట్గా ఉపరాష్ట్రపతి
జగదీప్ ధన్కర్ గారు రిజైన్ చేశాక ఇప్పుడు కేసీఆర్ గారిని వైస్ ప్రెసిడెంట్ చేద్దాం అనే టాక్స్ ఉన్నాయి, చాలా టాక్లు వస్తున్నాయి. బీఆర్ఎస్ ని బీజేపీలో కలుపుతాం, కవిత లిక్కర్ కేసులు తీసేస్తాం, ఇవన్నీ జరుగుతున్నాయి టాక్స్. దీని మీద మీరు ఏం కమెంట్ చేస్తారు సార్? నిజంగానే ఛాన్స్ ఉందా, లేకపోతే చాలా వచ్చినాయి నితీష్ కుమార్ గారు కానివ్వండి. దేని మీద చేస్తాం జనరల్ అంటే నేను వాస్తవాల మీదను సెన్సిబుల్ థింగ్స్ మీద చేస్తాం. నాన్ సెన్స్ మీద మనం కామెంట్ ఏం చేస్తాం అంటే మాకు తెలియదు కదా సార్, మీరు నాన్ సెన్స్ అవన్నీ. ఓకే, నాన్ సెన్స్ కి తెలియదు ఉండదు. ఓకే, వీ నో ఇట్ ఈస్ నాన్ సెన్స్, దట్స్ ఆల్. సో దేర్ ఇస్ నో కామెంట్ ఫర్ నాన్ సెన్స్. సో ఇంకొకటి, ఏపీలో కూటమి ప్రభుత్వం సార్, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ, జనసేన, మళ్ళీ టీడీపీ ముగ్గురు కలిసి 164 సీట్స్ మెజారిటీతో విన్ అయ్యారు. ఇప్పుడు కూడా తెలంగాణలో కూటమిని ఏమన్నా ఆ స్ట్రాటజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి సార్? బీజేపీ ఈస్ గోయింగ్ అలోన్, విల్ గో అలోన్ and form the government on alone, on its own. Okay. No alliance in Telangana. ఇక్కడ రాజకీయ పరిస్థితి వేరే, అక్కడ రాజకీయ పరిస్థితి వేరే. బికాస్ 2018 ఎలక్షన్స్ జరిగేటప్పుడు కేసీఆర్ కమెంటెడ్ లైక్ వాళ్ళు వచ్చి మళ్ళీ చంద్రబాబు వచ్చేసి మళ్ళీ తెలంగాణలో కలుపుతున్నారు. ఆయనతో కాపురం చేసినాడే కదా. ఓకే, he had alliance with him. తెలంగాణలో రాకముందు కేసీఆర్ హ్యాడ్ అలయన్స్ విత్ చంద్రబాబు నాయుడు హ్యాడ్ అలయన్స్ విత్ చంద్రబాబు, కేసీఆర్ హ్యాడ్ అలయన్స్ విత్ చంద్రబాబు, కాంగ్రెస్ హ్యాడ్ అలయన్స్ విత్ చంద్రబాబు. ఓకే, మళ్ళీ ఇవన్నీ వాళ్ళు కాపురాలు చేశారు మన వాళ్ళు. అండ్ అంబేద్కర్ గారు ఎప్పుడో రాజ్యాంగంలో ఇచ్చినట్టుగా ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి వీకర్ సెషన్స్ ని ప్రమోట్ చేద్దామని రిజర్వేషన్ అని కల్పిస్తే, అదే రిజర్వేషన్ ఇవాళ మాట్లాడితే అది ఒక పొలిటికల్ గా మిస్యూజ్ అవుతుంది అనే టాపిక్ ఉంది. సో ఆ రిజర్వేషన్ అంటే ఒకప్పుడు సార్ వాళ్ళకి ఏమీ ఉపాధి అవకాశాలు లేవు, సో వాళ్ళని ప్రమోట్ చేద్దామని అన్ని ఇచ్చారు. కానీ ఇవాళ కేస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. వీఆర్ డ్రివెన్ విత్ టెక్నాలజీ, వీఆర్ డ్రివెన్ విత్ AI అని, రోబోటిక్స్, we have lot many of other technologies coming in. So ఈ మెరిట్ వర్సెస్ రిజర్వేషన్ ని మీరు ఎలా చూస్తారు సార్? రిజర్వేషన్స్ ఆర్ మస్ట్ ఫర్ ది పీపుల్ హూ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ సర్టన్ థింగ్స్, నాట్ ఓన్లీ హిస్టారికల్లీ బట్ సోషాలజికల్లీ అండ్ సైకలాజికల్లీ. రైట్. ఈ రిజర్వేషన్స్ ఏంటంటే వాళ్ళు పడినటువంటి ఒక యాతన, సమాజంలో వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక ఏదైతే అప్పుడు ఆంక్షలు కానీ, వాళ్ళు పడే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కానీ, దాంతో వాళ్ళకు కొన్ని జనరేషన్స్ వరకు దే కుడ్ నాట్ డెవలప్. రైట్. So for the upliftment of them, reservations are necessary. And మీరు మళ్ళీ ఆర్గ్యూ చేయొచ్చు, మన మిగతా కులాలు కూడా ఇట్లా ఉంటాయి బాగుంటుంది. దట్స్ ఫర్ దట్ నరేంద్ర మోదీ గారు సూపర్ న్యూమరీ 10% కూడా తీసుకొచ్చారు. సో రిజర్వేషన్స్ ఉంటాయి, దాని మీద ఎవరు కూడా దాన్ని తీసే దమ్ము ఎవరికి ఉండదు, లేదు. యాజ్ ఫార్ as బీజేపీ ఇస్ దేర్, మీరు తీయనీయం. కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన ఉండొచ్చు, బట్ రిజర్వేషన్స్ ఆర్ మస్ట్ టు అప్లిఫ్ట్ పీపుల్ ఆఫ్ ది లోవర్ స్టాటా. కానీ అప్పటి సందర్భాలు ఇప్పటి సందర్భాలు వేరు కదా సార్. ఇవాళ చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళే కొన్ని, అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ రిజర్వేషన్స్, ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ మై ఫ్రెండ్స్ దే ఓన్ జగుఆర్, BMW కార్స్. అండ్ తెలిసిన వాళ్ళు కొంతమంది బ్రాహ్మణులు చూసారంటే వాళ్ళు ఢిల్లీలో బాత్రూమ్లో గడుపుతూ ఉంటారు సార్, ఉత్తరాఖండ్లో అక్కడ ఇక్కడ జరుగుతున్న విషయం. మరి అలాంటి వాళ్ళకి మీరు ఎలా 10% రిజర్వేషన్ అవి చూసే మన మోదీ గారు ఇచ్చారు. అప్పుడు జరిగింది అప్పర్ క్యాస్ట్ కు, దోస్ హు ఆర్ వెరీ పువర్, they are being given 10% reservations in EBC category. ఇప్పుడు ఒక సమాజం పైకి వచ్చిందని ఒకరు పైకి వస్తే లాభం కాదు కదా. The entire society has to come up. One family or two families, if they become rich, that is not so. నీ పేర్లు చెప్పగానే ఒక ఆయన ఉన్నాడు, ఈజ్ వెరీ రిచ్ ఇన్ తెలంగాణ, బట్ హిజ్ ఎంటైర్ కమ్యూనిటీ ఈజ్ వెరీ పూర్. ఇళ్ళు ఉండడానికి వీళ్ళు ఉండవు. సో ఒకరు ఇద్దరు కేసెస్తోనే యూ కాంట్ కంపేర్ ది వాళ్ళ ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్. తర్వాత మీరు బ్రాహ్మణునే కాదు, ఈవెన్ నగర కులాల్లో కూడా there are so many people who ఉన్నాయి. బట్ దాన్ని వాళ్ళని కూడా ఆలోచించడానికి నరేంద్ర మోదీ గారు 10% EBC తీసుకొచ్చారు. వెదర్ గవర్నమెంట్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ప్రాపర్లీ ఆర్ నాట్ ద డిఫరెంట్ థింగ్, బట్ నరేంద్ర మోదీ గారు కూడా ఈ బీసీ, బీయింగ్ ఏ బీసీ థాట్ ఆఫ్ EBCs. రైట్. దట్ ఈస్ గ్రేట్నెస్. అండ్ మొన్న పెద్దమ్మ గుడి రీసెంట్ గా జరిగింది, పెద్దమ్మ గుడి కూల్స్తామని హైదరాబాద్ తీసుకున్నారు. వాళ్ళు ఫాతిమా కాలేజ్ లాంటివి కూల్చలేని వాళ్ళు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ వాడిని కూల్చడం వల్ల మీరు అడ్వకేట్ గా మీరేం యాక్షన్ తీసుకోబోతున్నారు? నేను ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్. అడ్వకేట్ గా మన లీగల్ సెల్ దాని మీద ఎట్లా చేయాలి అని ఆలోచిస్తుంది. చేస్తే సక్సెస్ కావాలి. డెఫినెట్గా ఫాతిమా కాలేజు అది ఇల్లీగల్ హైదరాబాద్లో ఉన్నది అని చెప్పేసి మేము చెప్పింది కాదు, హైదరాబాద్లో చెప్పారు. రైట్. ఎగ్జామ్స్ నడుస్తుంది, తర్వాత కూలగొడతామన్నారు. ఇప్పుడు ఏమో లేదు కూలగొట్టామంటారు. టెంపుల్స్ మాత్రం కూలగొడతారు. నిన్న మొన్న జరిగినటువంటిగా పెద్దమ్మ టెంపుల్. సో ఇది గవర్నమెంట్ యాటిట్యూడ్.
they don't bother about Hindu institutions and Hindu sentiments, but they are more bothered about Muslim institutions and Muslim sentiments. ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇది మీ అపోజిట్. వీఆర్ నాట్ అగేన్స్ట్, బేసికలీ అగేన్స్ట్ ముస్లిం. వీఆర్ అగేన్స్ట్ ది పార్టీస్ హూ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ దెమ్, ముస్లిమ్స్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లోని వాళ్ళు చేశారు. ఫాతిమా కాలేజ్ ఇష్యూ విచ్ నో యాక్షన్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై హైడ్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అపీస్మెంట్ పాలిటిక్స్. ఓకే, ఇంతకన్నా పెద్ద బుజ్జగించేదనం ఉండదు. ఇది బుజ్జగించేటటువంటి ఒక వైఖరి. ఇది ప్యూర్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అండ్ యాంటీ హిందూ యాటిట్యూడ్ ఆఫ్ ది ప్రజెంట్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఈవెన్ పెద్దమ్మ టెంపులే కదా సార్, పెద్దమ్మ టెంపుల్ వెనకాల కూడా ఐ లెర్న్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది రెసిడెంట్, అక్కడ 300-600 గజాలు ఉన్న ఇల్లులు కూడా ఇది హైదరాబాద్ జోన్లో ఉన్నాయి. వాటిని కూడా ఏం డిస్టర్బ్ చేయట్లేదు వీళ్ళు. సో అంటే ఇది ఎంఆర్ఓ డిసిషన్ టు డిమాలిష్ ది టెంపుల్ ఈజ్ రాంగ్. ఇల్లు ఉన్నాయని అనుకుంటే వాళ్ళు కోర్టుకు పోయిండ్రో మళ్ళీ ఎటు పోయి మనకు తెలియదు. ఎవ్రీ బట్ టెంపుల్ కోర్టుకు ఎవరు పోతారు? టెంపుల్ ఎవరో పూజారి ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వచ్చిండొచ్చు. సో కాబట్టి ఇండివిజువల్ హౌసెస్, ప్రైవేట్ హౌసెస్, దే హ్యావ్ లీగల్ రెమెడీ టు గో అండ్ అదర్ థింగ్స్. టెంపుల్స్ ఎవరు పోరు కదా, ఎవరు మాట్లాడరు కదా అని చెప్పి అనుకొని గవర్నమెంట్ కూడగొట్టింది. ఇది యాటిట్యూడ్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్. వేరెవర్ దే ఫైండ్ దట్ హిందూ టెంపుల్స్ అండ్ హిందూ ఎస్టాబ్లిష్మెంట్స్ కెన్ బి డిస్ట్రాయిడ్, they will destroy it, but they will not touch any other religious property. That is the attitude of the Congress. And చెప్పాలంటే June 2nd, 2014 తెలంగాణ రాకముందు తెలంగాణ పరిస్థితి వేరే ఉండే. మనం నీళ్ళ కోసం కానీ రిసోర్సెస్ కోసం కానీ కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం మనం. దాని తర్వాత వచ్చిన 10 years డెవలప్మెంట్ వాస్ డ్రాస్టిక్. ఒప్పుకోకపోయినా కేసీఆర్ గవర్నమెంట్ హస్ డన్ లిటిల్ థింగ్ అట్లీస్ట్, బికాస్ ఆఫ్ విచ్ వీ కెన్ సీ ఆల్ ది వి గాట్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఇన్ ద వరల్డ్. హైదరాబాద్ ఎక్కడ అంటే ఇక్కడ చూపించారు, బికాస్ ఆఫ్ ద కంపెనీస్ వాట్ ఎవర్ వి గాట్. బికాస్ గవర్నమెంట్ అనేది సార్, గవర్నమెంట్ జాబ్స్ అన్ని కొన్నే వస్తాయి, మొత్తం రావాల్సిన అన్ని ప్రైవేట్ జాబ్స్. దానికోసం కేసీఆర్, కేటీఆర్ దే హ్యావ్ వర్క్ వెరీ వెల్. మీరు ఒకవేళ పవర్లోకి వస్తే ఒక మంచి క్యాపబుల్ పర్సన్ ఫారిన్ కంపెనీస్ తేవడానికి, రిప్రజెంట్ చేయడానికి ఎవరు, దావోస్ లాంటి స్టేజెస్లో రిప్రజెంట్ చేయడానికి ఎవరు ఉన్నారంటారు? అది ఆ పాయింట్ మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే హైదరాబాద్ యాజ్ ఇట్ ఈస్ అ గ్రోయింగ్ కంట్రీ, గ్రోయింగ్ సిటీ. యాజ్ ఇట్ ఈస్గా చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్, వాళ్ళిద్దరు కలిసి సైబర్ సిటీ తీసుకొచ్చారు. సైబర్ టవర్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై హూమ్? చంద్రబాబు, వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి అండ్ చంద్రబాబు నాయుడు. మొత్తం హైదరాబాద్ సిటీ విజువలైజ్ చేసిన డెవలప్మెంట్ అంతా కూడా ఎన్డీఏ గవర్నమెంట్. ఓకే, అది ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్. రాజశేఖర రెడ్డి కంటిన్యూడ్. చంద్రబాబు నాయుడు ఒక విజన్ తోటి పెట్టాడు విత్ ది హెల్ప్ ఆఫ్ వాజ్పేయి. నో విత్ ది హెల్ప్ ఆఫ్ వాజ్పేయి పెట్టిన తర్వాత మన రాజశేఖర రెడ్డి దాన్ని సస్టైన్ చేశాడు. అది కొద్దిగా ఎక్స్పాండ్ చేశాడు. టీఆర్ఎస్ వాళ్ళే పెద్ద దే హ్యావ్ నాట్ డన్ ఎనీ చారిటీ టు హైదరాబాద్. ఇది ఆల్రెడీ దేర్. ఆయన కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు, ఎవరు వచ్చినా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. బికాస్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ హార్డ్ వర్కింగ్ పీపుల్. పీపుల్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ విజన్ అండ్ ఇట్ ఈస్ ఎ జాగ్రఫికల్లీ వెల్ లొకేటెడ్ ప్లేస్, వెరీ సేఫ్ ప్లేస్ హైదరాబాద్. ఇక్కడ వెదర్ కానీ, ఇక్కడ కనెక్టివిటీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక మీకు ల్యాండ్ కానీ, దే ఆర్ ఆల్ కంపేర్ టు అదర్ సిటీస్, దే ఆర్ ఆల్ అవైలబుల్ అబండెంట్. అండ్ కనెక్టివిటీ ఇక్కడ మీకు ట్రైన్స్, మీకు ఫ్లైట్, ఇక్కడ బస్సెస్, హైవేస్ అన్నీ వెల్ కనెక్టెడ్ విత్ ఎంటైర్ కంట్రీ. సో దిస్ ఈస్ ది రీజన్ వై హైదరాబాద్ ఈస్ గ్రోయింగ్. హైదరాబాద్ ఈజ్ నాట్ గ్రోయింగ్ బికాస్ ఆఫ్ కేసీఆర్ ఆర్ కేటీఆర్ ఆర్ వాళ్ళ కావట్లేదు. హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ బికాస్ ఆఫ్ ఇట్స్ న్యాచురల్ లొకేషన్. Hyderabad is growing because of the people's participation. And Hyderabad has got a beautiful because of the NDA government, not these people. అది గుర్తుపెట్టుకోవాలి మనం. వాళ్ళు ఏదో చేసినట్టు ఎట్లయితే మళ్ళీ ఆర్ఎస్ఎస్ ప్లేడ్ ఎ వెరీ కీ రోల్స్. జనరలీ క్యాంపెయిన్స్ చేసి జనాలని ఓటర్స్ బ్యాంక్ దగ్గర వచ్చి వాళ్ళు చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఇంకా కొంచెం చేయాల్సి ఉంటుంది కదా సార్. ట్విట్టర్ ఆర్ఎస్ఎస్ పొలిటికల్గా ఎప్పుడు పార్టిసిపేట్ చేయదు. వాళ్ళ ఇండివిజువల్ లెవెల్ వాళ్ళు చేస్తుండొచ్చు, కానీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ నెవర్ ఇన్వాల్వ్స్ ఇన్ పాలిటిక్స్. సార్ మీరు పవర్లోకి వస్తే జనరలీ అంటే నిజమయ్యే కొన్ని ఎలాంటి వర్క్స్ మీరు అట్రాక్ట్ చేస్తారు? పవర్లో బీజేపీ వస్తుంది అండ్ బీజేపీ విల్ మేక్ తెలంగాణ ఏ డెవలప్డ్ తెలంగాణ అండ్ బీజేపీ విల్ వర్క్ ఫర్ పీపుల్. బీజేపీ విల్ వర్క్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పూర్. బీజేపీ విల్ వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్.
బీజేపీ విల్ వర్క్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఇది ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ ఉన్నాయి విజన్. మా విజన్ చాలా క్లియర్. అండ్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సెంటర్లో ఉంది. ఇక్కడ సెంటర్లో స్టేట్లో కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తే డబుల్ ఇంజన్ సర్కార్. రైట్. అది ఫాస్ట్ డెవలప్మెంట్ విత్ హెల్ప్ ఆఫ్ ది సెంటర్ ఒక స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంప్లిమెంటింగ్. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. స్టేట్ గవర్నమెంట్లో నరేంద్ర మోదీ గారి స్కీమ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. దానివల్ల ఇక్కడ చాలా వరకు ప్రజలు కూడా సఫర్ అవుతున్నారు. సో విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ గవర్నమెంట్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ సెంటర్. స్టేట్ విల్ డెవలప్.